విశాఖపట్నంలో రోడ్డు పక్కన పింక్ రంగు రాళ్లను అమ్ముతున్నారు. పాలరాతిలా కనిపిస్తోన్న ఈ రాళ్లను చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇవేంటా అని ఆరాధిస్తున్నారు. రాళ్ళు కాదు ఉప్పు అని తెలుసుకొని నోరెళ్లబెడుతున్నారు. అసలు ఉప్పు పింక్ కలర్లో ఉండటమేంటని అనుకుంటున్నారు. పింక్ కలర్లో ఉన్న ఈ రాళ్లను రాక్ సాల్ట్ అని కూడా అంటారట. రాళ్ళని ఉప్పు అంటూ అమ్ముతున్నారేంటని కొందరు ఆగి మరీ పరిశీలించి చూస్తున్నారు. ఈ రకం ఉప్పు గురించి తెలిసిన వారు మాత్రం ఎగబడి కొంటున్నారు. విశాఖ సాగర తీరంలో జాతీయ రహదారి పక్కనే ఈ పింక్ రాళ్లను ట్రాక్టర్లలో పెట్టి అమ్ముతున్నారు. హిమాలయన్ పింక్ సాల్ట్ పేరుతో వీటిని విక్రయిస్తున్నారు. సింధు జీలం నది పరివాహక పరిసర ప్రాంతాలలో ఇది ఎక్కువగా లభ్యమవుతుందని, దీనిని సెందా నమక్ అని కూడా పిలుస్తారని చెబుతున్నారు. అయితే దీన్ని స్వచ్ఛమైన ఉప్పుగా భావిస్తారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఇదే ఉప్పును ఎక్కువగా వినియోగిస్తారట. అంతేకాకుండా రాక్ సాల్ట్ తయారు కావడానికి వేల సంవత్సరాలు పడుతుందని, అందుకే దీన్ని కలుషితం లేని ఉప్పుగా చెబుతుంటారు. ఈ రాక్ సాల్ట్లో పొటాషియం, ఇనుము, కాల్షియం, జింక్, మెగ్నీషియంతో పాటు రాగి ఉంటుంది. ఈ ఉప్పు పింక్ కలర్లో మాత్రమే కాదు, లేత ఎరుపు, బూడిద రంగు, తెలుపు రంగుల్లో కూడా ఉంటుందట. రాక్ సాల్ట్ను కిలో 70 రూపాయల నుండి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇక ఆన్లైన్లో దీని ధర ఇంతకన్నా ఎక్కువగా ఉంది. దీని గురించి తెలియని వారు వింతగా చూస్తుంటే, అవగాహన ఉన్నవారు మాత్రం పింక్ సాల్ట్ను కొని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కల్లుప్పు ఎలా వాడుతున్నాం, ఇక్కడ వైట్ కల్లుప్పు ఎలా వాడతామో అటు సైడ్ ఈ కలర్లో ఉప్పు అలా దొరుకుతుంది అనమాట. ఇది దీన్ని కల్లుప్పే అంటారు, కానీ ఇది పింక్ కలర్లో ఉంటుంది. మనం వాడింది ఇక్కడ ఆంధ్రాలోని వైట్ కలర్ది అనమాట. రెండు మిక్స్ చేసుకున్న వాడుకోవచ్చు, లేకపోతే ఇదైనా సవ్యంగా అలా చెదగొట్టుకోలేదు. యాక్చువల్గా పౌడర్ చేసుకోవాలి, పౌడర్ చేసుకొని మన దీంట్లో అట్లా వేసుకోవచ్చు. విక్రయదారులు ఈ ఉప్పు వల్ల కలిగే లాభాలను చెబుతున్నారు. బీపీ, షుగర్, అల్సర్ వంటి అనేక వ్యాధులపై ఈ ఉప్పు పనిచేస్తుందని చెబుతున్నారు. పింక్ సాల్ట్ बहुत बढ़िया चीज है ये, हिंदी में सेंधा नमक बोलते हैं. लोग लेके जाते हैं 20-20 केजी, बहुत बढ़िया चीज है. पहले हैदराबाद में बेचा, फिर विजयवाड़ा, अभी विशाखापट्टनम. जोड़ों का दर्द, शुगर, बीपी, पथरी सब कंट्रोल करता है. नेचुरल चीज है ये, बहुत लेके जाते हैं. नेचुरल चीज, अच्छी चीज है. కొత్త రకమైన ఉప్పు గురించి వింటున్నామని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఆరోగ్యానికి మంచి చేసే ఉప్పును వాడటం ఉత్తమం అంటున్నారు.